హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మనీ ఎర్నింగ్ యాప్ తీసుకొచ్చాను. ఈ 2021లో గేమ్స్ ఆడుతూ మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఈ టైంలో ఎక్కువగా పాపులర్ అవుతుంది అండ్ చాలామంది ఎర్న్ చేసుకుంటున్నారు. ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏంటి ఆ వెబ్సైట్ కానీ యాప్ అంటే గేమ్స్ ఆడుతూ ఎలా ఎర్న్ చేసుకోవాలి, వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము. అంతా లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఆ వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా వెంటనే ఒక్క లైక్ వేసుకోండి. మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గేమ్స్ ఆడుతూ మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చానండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి మనం అయితే వచ్చేస్తాం. ఇక్కడ మనం సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, మళ్ళీ కన్ఫర్మ్ చేయాలండి. అండ్ మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే డైరెక్ట్గా ఈ విధంగా మనం రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు నేను అకౌంట్ అంటే మన అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం సంబంధించిన మొబైల్ నెంబర్ అండ్ క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇందాక ఇచ్చాం కదా, అండ్ కింద క్యాప్చా కనిపిస్తుంది కోడ్, ఇది ఇచ్చి లాగిన్ ఇమీడియట్ మీద క్లిక్ చేస్తే సింపుల్ గా మనం లాగిన్ అయిపోతాం. ఈ విధంగా లాగిన్ అవగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, డు నాట్ రిమైండ్ మీ ఆర్ ఇంటి మార్క్ మీద క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడ మనకి వీళ్ళు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉందండి. డైరెక్ట్ గా గ్రూప్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా లాగిన్ అయితే అయిపోవచ్చు. అంటే ఆ గ్రూప్ లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ సపోర్ట్ కానీ ఏమన్నా ఉన్నా అక్కడైతే డిస్కస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. ఇప్పుడు దాకా మనం చూసేది వెబ్ వర్షన్. మీకు కావాలంటే పైన డౌన్లోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిపోయినా సరిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, మనకి యాక్టివిటీ, షాపింగ్, ఎంజాయ్ అండ్ అదేవిధంగా మైన్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, యాక్టివిటీ. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి మనం ఇన్వైట్ చేస్తూ కూడా మనం మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, మనం దీంట్లో మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోని కేర్ఫుల్గా ఎండ్ దాకా చూడండి. ఇక్కడ నా బ్యాలెన్స్ కనిపిస్తుంది 7,500 రూపీస్ అని చెప్పి. సో మొదటిగా ఏంటంటే ఇక్కడ మై వ్యాలెట్ మీద మనం క్లిక్ చేయాలండి. మై వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత రీఛార్జ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే మినిమమ్ మనం అయితే ఎంతో కొంత రీఛార్జ్ అయితే చేసుకోవాలి. మినిమం 300 రూపీస్ మనం అయితే రీఛార్జ్ చేసుకోవాలి. నేను ఏంటంటే ఇక్కడ ఒక 450 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటాను. మనకు నచ్చినంత మనం చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మన అండ్ మినిమం విత్డ్రా అనేది 400 రూపీస్ అండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అన్ని అయితే ఇచ్చేసారి. దాని తర్వాత ఇప్పుడు నేనైతే ఫోన్పే అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు పేటిఎం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సంబంధించిన ఫోన్పే యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఆ యూపీఐ అయితే ఇస్తున్నాను. దాని తర్వాత ఒక 450 రూపీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండి. ఇన్స్టెంట్గా మనకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేశాను, మనకైతే మనీ యాడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోన్పేలో ఇప్పుడైతే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీని ద్వారా సింపుల్గా ఏంటంటే మనం మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పేమెంట్ అయితే కంప్లీట్ చేశాను. దీని ద్వారా ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మన అకౌంట్లోకి ఒక 450 రూపీస్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ అయితే అయిపోయింది. మళ్ళీ మనం అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు మన డిపాజిట్ సక్సెస్ఫుల్ అని చెప్పి. సో ఈ విధంగా సింపుల్గా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన బ్యాలెన్స్ కూడా అప్డేట్ అయితే అయిందండి. ఇప్పుడు మనం మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాము. దీని తర్వాత వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ ఎంజాయ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఏంటంటే ఇక్కడ బేసిక్గా మనకు కొన్ని కలర్స్ అయితే ఉంటాయండి. వీటిలో ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టైంలో ఇది బాగా పాపులర్ అవుతుంది అండ్ ఇది ఎలా ఆడాలో కూడా నేను మీకు చెప్తాను. అంటే ఇక్కడ ఒక టైం అయితే రన్ అవుతుందండి. ఈ టైం లోపల మనం ఇక్కడ ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్డా, ఈవెనా, లక్కీ అని చెప్పి. ఈ టైం అయిన దాని తర్వాత అది కానీ డిస్ప్లే అయితే మనకి దానికి మనీ అయితే వస్తుంది. సో అంతే, చాలా సింపుల్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనకైతే ఒక 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఏదో కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఈవెన్ సెలెక్ట్ చేశాను. ఈవెన్ మీద ఏంటంటే ఒక 100 రూపీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కింద చూడండి, ఐ అగ్రీ అని చెప్పి కనిపిస్తుంది కదా, అది ఇచ్చి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా కొంత టైం వరకు మనకైతే ఇదైతే డిస్ప్లే అయితే అవుతుందండి. అంటే ఆ టైంలో మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టైం తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్ ఈవెన్ లక్కీ కానీ వస్తే మనకి అంత అమౌంట్ అయితే వస్తుంది. ఈ విధంగా ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం టైం తర్వాత మనకి మన రిజల్ట్ అయితే డిస్ప్లే అయితే అవుతుందండి. ఫ్రెండ్స్, దీని తర్వాత ఏంటంటే మనకి 20 సెకండ్స్ అనేది ఇదైతే మనకైతే అవుతుందండి. ఇప్పుడు మనం గెలిచామో తెలుస్తుంది. ఈ విధంగా లాస్ట్ 20 సెకండ్స్లో ఇది ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, మనకి ఇంకో 8 సెకండ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకు నచ్చిన కలర్ మనం అయితే సెలెక్ట్ చేస్తామండి, చాలా సింపుల్గా. సో ఇక్కడ మనకి టైం అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం గెలిచామో లేదో చూద్దాము. ఇక్కడ మన అమౌంట్ మీరు చూడండి 7850 అయితే ఉంది. ఇప్పుడు నేనైతే రీఫ్రెష్ చేస్తాను. దీని ద్వారా చూడండి ఇక్కడ 8044 అయితే అయింది. అంటే ఇక్కడ మనమైతే గెలిచామండి. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరైతే ఈ గేమ్ అయితే
ఆడొచ్చు. ఇక్కడ చూడండి కొంచెం కిందకి స్క్రాల్ చేసి కూడా చూపిస్తాను. అంటే ఆర్డర్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సక్సెస్ అయిందా లేదా అని చెప్పి అది కూడా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం గెలవడం జరిగిందండి. ఈ విధంగా ఇప్పుడు నేను ఇంకోటి అయితే సెలెక్ట్ చేశాను. ఇంకోసారి ఇప్పుడు నేను ఆర్డర్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి. ఇక 100 రూపీస్ అయితే పెట్టాను. నెంబర్ 3 టైమ్స్ అయితే ఇచ్చాను. ఈ విధంగా ఇక్కడ చూడండి ఐ అగ్రీ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తానండి. ఐ మీన్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. దీని తర్వాత ఇప్పుడు టైం స్క్రాల్ అయితే అవుతుంది. ఈ టైం కంప్లీట్ అయిన దాని తర్వాత మనం గెలిచామో లేదో తెలుస్తుంది. ఈ విధంగా మనకు ఒక అమౌంట్ కూడా డైరెక్ట్ అవ్వడం మీరు చూసారు, ఒక 10 రూపీస్ ఇప్పుడు మనకైతే తెలుస్తుందండి. సో ఈ విధంగా చూడండి కొంచెం టైం అయితే అయింది. అండ్ ఇప్పుడైతే నేను ఒక్కసారి అయితే రిఫ్రెష్ చేసి వస్తాను. మనకి టైం కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఒకసారి ఈ విధంగా రిఫ్రెష్ చేయొచ్చు. రిఫ్రెష్ చేసి తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి మనం అయితే గెలిచామండి. 8226 మన బ్యాలెన్స్ అయితే అయింది. కింద మనం చెక్ చేసుకోవచ్చు మనకు సంబంధించిన హిస్టరీ అనేది. ఈ విధంగా మనకి సక్సెస్ఫుల్ గా మనం అయితే గెలవడం జరిగిందండి. 300 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. ఈ విధంగా మనం అయితే సక్సెస్ఫుల్ గా గెలవడం జరిగింది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మన కింద మైన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశానండి. మైన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా మనకి ఇక్కడ మై వ్యాలెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలండి. మై వ్యాలెట్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకు సంబంధించిన బ్యాంక్ కార్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు యాడ్ చేసుకోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక 500 రూపీస్ విత్డ్రావల్ అమౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే మనకు ఒక 45 రూపీస్ వరకు ఛార్జ్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ సెలెక్ట్ చేస్తారో దానికి సంబంధించిన విత్డ్రావల్ ఫీ మీరు చెక్ చేసుకోవచ్చు. కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే విత్ ఇన్ మినిట్స్ లోపల మన అకౌంట్లోకి అయితే డబ్బులు వచ్చేస్తాయి. ఈ విధంగా నేను ఆల్రెడీ విత్డ్రా చేశాను. దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ మీరు చెక్ చేసుకోవచ్చు. 500 రూపీస్ విత్డ్రా చేయగానే 4 రూపీస్ ఇన్స్టెంట్గా అకౌంట్లోకి అయితే వచ్చేసిందండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇప్పుడు వెళ్ళి సైన్అప్ చేసి మీరు గేమ్స్ ఆడొచ్చు. ఎక్కువ అయితే ఇన్వెస్ట్ అయితే చేయకండి. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేసి వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్.